ఏఐ ఈస్ డేంజరస్. విల్ ఏఐ డెస్ట్రాయ్ హ్యూమన్స్? ఏఐ ఇప్పటికే హ్యూమన్స్ వర్క్ని రీప్లేస్ చేస్తుంది. ఫ్యూచర్లో ఏఐ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా? ఏఐ వల్ల ఉపయోగాలేంటి, ప్రమాదాలేంటి? ఏఐ వల్ల భూమిలో ఉన్న వాటర్ మొత్తం అయిపోతుందా? ఏఐ ఎందుకు డేంజరస్? వీటన్నిటికీ ఆన్సర్ కావాలంటే వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా చూసేయండి. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేటిక్ ఎడిటింగ్ అని, ఆటోమేటిక్ కోడింగ్ అని చాలా వెబ్సైట్స్ క్రియేట్ చేసి హ్యూమన్ జాబ్స్కి అసలు పెడుతుంది అండ్ చాలా సెక్టర్స్లో వర్క్ని ఈజీ చేస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, విల్ ఏఐ రీప్లేస్ హ్యూమన్స్? నో అనే చెప్తా. ఎందుకంటే ఎంత ఆటోమేటెడ్గా వర్క్ చేసినా హ్యూమన్స్ క్రియేటివిటీని, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. మనం ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్తో, వర్షన్స్తో అప్డేటెడ్గా ఉండి మన వర్క్లో ప్రొడక్టివిటీ ఉంటే ఏఐ కూడా ఏం చేయలేదు. బట్ ఇది అడ్వాన్స్మెంట్స్తో న్యూస్ రీడర్స్ జాబ్స్కి కూడా ఎసరు పెడుతుంది. బట్ మ్యాక్సిమం పెద్ద ఛానల్స్ ఏవి ఆ రిస్క్ తీసుకోవు. ఎందుకంటే న్యూస్ చదివేటప్పుడు స్క్రిప్ట్లో ఏదుంటే అది గుడ్డిగా చదివేస్తుంది ఏఐ. అలాంటివి కాంప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. హ్యూమన్ జాబ్స్ని కాపాడుకోవాలంటే ఎప్పటికప్పుడు స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఏఐ హ్యూమన్స్ ఇచ్చే ఇన్పుట్ మీద వర్క్ అవుతుంది. బియాండ్ దట్ ఇన్పుట్ వెళ్తే వర్క్ అవ్వదు. అండ్ ఏఐని మనం తప్పు అని కూడా ప్రూవ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, చాట్‌జీపీటీలో మనం 2+2 ఎంత అని అడిగితే అది 4 ఇచ్చింది అనుకోండి. కాదు 5 అని మనం ఇస్తే ఆ స్టేట్మెంట్ని అది కరెక్ట్ చేసుకుంటుంది. మనం తప్పుని కూడా రైట్ అని ప్రూవ్ చేయొచ్చు. ఏఐ ఇంకా 2021లోనే ఉంది. నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా 2021 వరకు మాత్రమే బేస్ చేసుకుని ఆన్సర్ ఇస్తుంది. ట్రెండింగ్ టాపిక్స్ అంటే కోవిడ్-19 ట్రెండింగ్ టాపిక్ ఏంటయ్యా? ఫ్యూచర్ ఆఫ్ ఏఐ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. ఫ్యూచర్ ఆఫ్ ఏఐ అంటే మనం యూస్ చేసే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మన వర్క్లో ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు, మన వర్క్ని తగ్గిస్తుంది. మెయిన్గా హెల్త్ సెక్టార్లో, ఎడ్యుకేషన్ సెక్టార్లో, ఫైనాన్స్ సెక్టార్లో, మిలిటరీ అండ్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్స్లో అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేసి ఎఫెక్టివ్గా తయారు చేస్తుంది. హెల్త్ సెక్టార్లో సిమ్టమ్స్తో డిసీజ్ కనిపెట్టడం, లేబర్ వర్క్స్కి మిషన్స్ ప్రొడ్యూస్ చేసి ఇంటెలిజెన్స్ అవసరం లేని ప్రతి చోట హ్యూమన్స్ని రీప్లేస్ చేస్తుంది. ఇంపాక్ట్ ఆన్ సొసైటీ అంటే మనపై డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ యూజ్డ్ ఇట్ ఇన్ ఏ రైట్ వే. కాకపోతే చాలామంది ఏఐని తప్పుగా వాడేస్తున్నారు. అమ్మాయిల ఫోటోల్ని మార్ఫ్ చేసి ఇల్లీగల్ పనులు చేస్తున్నారు. అలాగే డీప్ ఫేక్ లాంటి వెబ్సైట్స్తో స్కామ్స్ చేస్తున్నారు. ఎలా అంటే మనం హ్యూమన్ వాయిస్ అండ్ వీడియోతో ఏఐని ట్రైన్ చేస్తే ఎవరు మాట్లాడినా సరే నువ్వు మాట్లాడినట్టుగా క్రియేట్ చేయొచ్చు. దీనిపై ఒక షార్ట్ కూడా చేసా చూడండి. ఇవి మాత్రమే కాదు, ఫ్యూచర్లో చాలా కాంప్లికేషన్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ డీప్ ఫేక్ వల్ల ఇమేజ్ డ్రెస్ రిమూవల్స్, ఫేక్ వీడియోస్ చేసి అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇలా ఒక్కటి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఏఐ రోబోట్స్ హ్యూమన్స్ని చాలా దారుణంగా చూస్తాయంట. అంటే పురుగుల కన్నా దారుణంగా, హీనంగా. ఇన్ని ప్రాబ్లమ్స్తో ఏఐ అవసరమా? ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ బెటర్ టు బ్యాన్ ఏఐ. ఏఐ వల్ల భూమిలో ఉన్న వాటర్ డిక్రీజ్ అవుతుందా అంటే ఎస్. మనం అడిగే ప్రతి క్వశ్చన్కి సుమారు 500 ml వాటర్ని యూజ్ చేసుకుంటుందంట. మనం యూజ్ చేసే మిషన్ లెర్నింగ్ మోడల్స్ అన్నీ డేటాని బేస్ చేసుకొని బిల్డ్ అయ్యాయి. ఈ డేటా అంతా డేటా సెంటర్స్లో ఉంటుంది. మరి అలాంటి డేటా సెంటర్స్ని రన్ చేయడానికి ప్యూర్ వాటర్ కావాలి. సో వాటర్ కన్జంప్షన్ కూడా రోజు రోజుకి పెరిగి 2040కి భూమి మీద ఉన్న వాటర్ మొత్తం అయిపోతుందంట. ఇది మచ్చా సంగతి. మీరు ఏదైనా కొత్తగా నేర్చుకున్నారనిపిస్తే, తెలుసుకున్నారనిపిస్తే వీడియోని లైక్ చేసి ఏఐ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే విశ్వదాభిరామ సబ్స్క్రైబ్ చేసుకోరా మామ.